ఈరోజు చిన్న వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం రొయ్యల ఊరగాయ అయితే పెడుతున్నాను. ఊరగాయ అంటే పికిల్ అండి, పచ్చళ్ళని కూడా కొందరు అంటారు. దానికి రొయ్యలన్నీ బాగా వేయించి పక్కన పెట్టి సేమ్ చికెన్ ఊరగాయ ఎలా చేస్తామో అలాగే చేశాను. అది రెసిపీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కావాలంటే ఫాలో అయిపోండి. ఉల్లిపాయలన్నీ వేయించి రొయ్యలు వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయించేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసి సిమ్లో పెట్టుకొని వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదా మాడిపోతుంది. తర్వాత మసాలా పొడి కొట్టి పెట్టుకుంటాం కదా, అదంతా కూడా వేసి వేయించేసి తర్వాత కారం పొడి కూడా వేసి, కారం పొడి వేసి తిప్పుతూనే ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోయి చేదు వచ్చేస్తుంది కారం పొడి. వెంటనే ఆఫ్ చేసి రొయ్యలన్నీ కలిపేసుకునేసి ఇదంతా చక్కగా చల్లారిన తర్వాత మంచిగా నిమ్మరసం పిండి పెట్టుకోవాలి. తగినంత నిమ్మరసం కూడా వేసేసి కలిపేసి ఊరబెట్టేసామంటే ఇంకా అది నెక్స్ట్ డే నుంచి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు 1 కిలో రొయ్యలతో మాత్రమే ట్రై చేసుకోండి నేను చేసినట్టు. చికెన్ కూడా సేమ్ ప్రాసెస్.